Good morning, students. My name is Suryakala Kumari, lecturer in botany from Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adhikavinanna University, Rajahmundry. Now we are discussing about the absorption of mineral salt ions. We are already discussed in the last classes, second year, fourth semester syllabus, plant physiology and metabolism. In that second unit topic, second unit is the mineral nutrition and enzymes. We are already discussed in last classes macro elements and micro elements. Now that elements how to absorb through the roots, okay? Which process are involving in the absorption process అనే దాని కాన్సెప్ట్ గురించి వీఆర్ నౌ డిస్కసింగ్ దట్ అంటే అబ్జార్ప్షన్ ఆఫ్ మినరల్ సాల్ట్ అయాన్స్. మినరల్ న్యూట్రియంట్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద సాయిల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అయాన్స్ ఆర్ మాలిక్యూల్స్. అంటే మనం ఆల్రెడీ ఎలిమెంట్స్ గురించి డిస్కస్ చేసేటప్పుడు అంటే యానయాన్స్ క్యాటయాన్స్ రూపంలో ప్రజెంట్ అయి ఉంటాయని, సాయిల్ నుంచి ప్లాంట్స్ అబ్జార్బ్ చేసుకుంటాయని చెప్పేసి మెన్షన్ చేసుకున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ కింద నెంబర్ ఆఫ్ ఉన్నాయి. అంటే అమోనియా ఫామ్ రూపంలోని, నైట్రేట్స్ ఫామ్ రూపంలోని అబ్జార్ప్షన్ చేసుకుంటుందని, లేదా మాలిబ్డినం బోరేట్ రూపం లోపల, అంటే మాంగనీసు, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, అంటే ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకి అయాన్స్ రూపం లోపల మ్యాక్సిమం అబ్జార్ప్షన్ జరుగుతూ ఉంటుంది. అంటే మాలిక్యూల్ డైరెక్ట్గా వెళ్ళలేదు కాబట్టి అయాన్స్ రూపంలోకి మారి దట్ కెన్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు ద అబ్జార్బ్డ్ బై ద రూట్స్. దే మే అక్కర్ యాజ్ అబ్జార్ప్షన్ లేయర్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ కొల్లాయిడల్ సాయిల్ పార్టికల్స్. అంటే మనకి ఈ అబ్జార్ప్షన్ అనేటటువంటిది సాయిల్ పార్టికల్ యొక్క సర్ఫేస్ రీజియన్ లోపల అతుక్కుని ఉన్నటువంటి అయాన్స్ను మాత్రమే అబ్జార్బ్ చేసుకుంటూ ఉంటుంది అన్నమాట. సర్ఫేస్ రీజియన్లో ఉండాలి. ద కామన్ క్యాటయాన్స్ ఆర్ ద కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, హైడ్రోజన్, కాపర్, ఫెర్రస్, మాంగనీస్, మాలిబ్డినం, జింక్. అంటే ప్లాంట్ అబ్జార్బ్ చేసుకునేటటువంటి మేజర్ క్యాటయాన్స్. అలాగే సమ్ ఆఫ్ యానయాన్స్ ఆర్ ఆల్సో దేర్. సల్ఫేట్, ఫాస్ఫేట్, క్లోరిన్, కార్బోనిక్ యాసిడ్ అయాన్ ఫామ్, నైట్రోజన్ అక్కర్ బోత్ యాజ్ క్యాటయాన్, యానయాన్. అంటే ఇప్పుడు కొన్ని ఎలిమెంట్స్ అయితే క్యాటయాన్ రూపంలోనే దొరికినాయి, కొన్ని ఎలిమెంట్స్ యానయాన్స్ రూపంలో మాత్రమే ఉన్నాయి. కానీ మనకి నైట్రోజన్ దట్ కెన్ అక్కర్ ఇన్ ద సాయిల్ క్యాటయాన్, anion form. That is the cation form is the ammonium NH4+. అలాగే anion చూసుకుంటే NO3. అంటే రెండు రూపాల్లో మనకి దొరుకుతుంది, యానయాన్ రూపంలోను క్యాటయాన్ రూపంలో నైట్రోజన్ అయితే. ప్లాంట్స్ టేక్ అప్ ద మినరల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అయాన్స్. అయాన్స్ రూపంలో తీసుకుంటే అన్నాం కదా. ద ఎంట్రీ ఆఫ్ వన్ టైప్ ఆఫ్ అయాన్స్ ఈజ్ అకంపనీడ్ బై ఎంట్రీ ఆఫ్ అనదర్ టైప్ ఆఫ్ అయాన్స్ ఆర్ ఈక్వల్ ఎలక్ట్రోస్టాటిక్ చార్జ్. అంటే కొన్ని సందర్భాల లోపల మామూలుగా అయితే అయాన్స్ అనేటటువంటివి సాయిల్లో నుంచి రూట్ లోపలికి ఎంట్రీ ఇస్తూ ఉంటాయి. కానీ సాయిల్లో నుంచి రూట్లోకి ఎంట్రీ ఇవ్వాలంటే రూట్ కూడా సమ్ ఆఫ్ అయాన్స్ని సాయిల్లోకి రిలీజ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. అంటే ఒకటి ఇస్తేనే ఇంకొక దాన్ని తీసుకోవడానికి చాయిస్ ఉంటుంది. దస్ వన్ ఇస్ ద ఎంట్రీ ఆఫ్ వన్ టైప్ ఆఫ్ అయాన్ ఈజ్ అకంపనీడ్ బై ఎంట్రీ ఆఫ్ అనదర్ అయాన్. అంటే మనకి ఏంటి, ఈక్వాలిటీ ఛార్జెస్ అనేటటువంటివి ఈక్వల్గా అవ్వాలనుకుంటే అందుకోసం చెప్పేసి ద ఎంట్రీ ఆఫ్ ద అయాన్స్ ఇట్ మీన్స్ అబ్జార్ప్షన్ ఆఫ్ ద మినరల్ అయాన్స్ దట్ కెన్ ఎక్స్ప్లెయిన్డ్ బై ద different types of scientists that can given the number of theories. In that some theories are we are discussing here.
Theories of absorption of mineral solutions. Mineral salts enter and leave the cells in the form of ions. This movement is called fluxes. అంటే మనకి మినరల్స్ అనేటటువంటివి లోపలికి రావడము బయటికి వెళ్ళడము, అవునా. అయాన్స్ అనేటటువంటివి ఇన్సైడ్ ఆఫ్ ద సెల్ ఎంట్రీ ఇస్తాయి, దట్ కెన్ లీవ్ ఫ్రమ్ ది సెల్, వదిలి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇలాంటి మూమెంట్ని అయాన్స్ ఈ విధంగా చేసేటువంటి మూమెంట్ని ఫ్లక్చర్స్ అంటాం. అంటే రావడం పోవడం జరుగుతుంది కాబట్టి ఫ్లక్చర్స్ అంటాం. అదే నీకు అయాన్స్ ఇన్సైడ్ ఆఫ్ ద సెల్ వచ్చాయనుకోండి, అంటే ద ఎంట్రీ ఆఫ్ డిజాల్వ్డ్ సబ్స్టెన్సెస్ ఇంటూ ద సెల్ ఈజ్ కాల్డ్ ఇన్ఫ్లక్చర్స్. అంటే ఇన్సైడ్ ఆఫ్ ద సెల్ లోపలికి వెళ్తున్నాయి కాబట్టి ఇన్ఫ్లక్చర్స్. అండ్ దేర్ ఎగ్జిట్ ఈజ్ కాల్డ్ ఎఫ్లక్సెస్. అంటే లోపలికి వస్తే ఇన్ఫ్లక్సెస్ అంటాం, గోయింగ్ అవుట్ సైడ్ దట్ ఈస్ ద ఎఫ్లక్సెస్, దట్ ఈస్ ద ఇన్సైడ్ exit. The entry of solutes into a cell or their exit is a complicated phenomenon. అంటే ఎంట్రీ ఇవ్వడం కానీ బయటకు వెళ్ళడం కానీ అనేటటువంటిది అయాన్స్ ఏదో మనం ఇంట్లోకి వచ్చి బయటకు వెళ్ళిపోయినంత ఈజీ కాదనమాట. The actual absorption of salts by roots is both active and passive. The movement of salts into apparent free space, passive. That means absorption which does not involve metabolic energy, allowing free diffuse of ions. అంటే మనకి ఇక్కడ మూమెంట్ ఆఫ్ ద అయాన్స్ అనేటటువంటివి రెండు రకాలుగా వెళ్ళొచ్చు. అంటే అప్పర్ డౌన్, ఇన్సైడ్ ఆఫ్ ద సెల్, ఎగ్జిట్ ఆఫ్ ద సెల్. అక్కడ రెండు థీరీస్ని ప్రవేశపెట్టారు, ప్యాసివ్ థీరీ అండ్ యాక్టివ్ థీరీ. అంటే ప్యాసివ్ అబ్జార్ప్షన్, యాక్టివ్ అబ్జార్ప్షన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ బిట్వీన్? ద ప్యాసివ్ అబ్జార్ప్షన్ here does not involve the metabolic energy. It means not require the metabolic energy. అంటే ప్యాసివ్ అబ్జార్ప్షన్ ప్రాసెస్ లోపల మనకి ఎనర్జీ రిక్వైర్మెంట్ అనేటటువంటిది ఉండదు. అదే యాక్టివ్ ట్రాన్స్పోర్ట్, అదే యాక్టివ్ అబ్జార్ప్షన్లో అయితే సాల్ట్ అబ్జార్ప్షన్ ఈజ్ లార్జ్లీ డిపెండ్ ఆన్ మెటబాలిక్ ఎనర్జీ. దట్ మీన్స్ అప్టేక్ ఆఫ్ సాల్ట్స్ ఈజ్ ప్రిడామినెంట్లీ అన్ యాక్టివ్ ప్రాసెస్. అంటే యాక్టివ్ ప్రాసెస్ లోపల ఏమవుతుంది, ఎనర్జీ రిక్వైర్మెంట్ అనేటటువంటిది జరుగుతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ ప్యాసివ్కి యాక్టివ్ ప్రాసెస్కి తేడా. ప్యాసివ్లో అయితే నో ఎనర్జీ రిక్వైర్మెంట్, యాక్టివ్లో అయితే ఎనర్జీ రిక్వైర్మెంట్ ఈజ్ అక్కర్డ్. ద అయాన్స్ అప్టేక్స్ ఇన్వాల్వ్స్ 2 phases. అంటే మినరల్స్ అబ్జార్బ్ చేసుకోవడం అనేది కూడా 2 ఫేజుల్లో జరుగుతుంది. ఏంటంటారు అది? ద ఫస్ట్ ఫేజ్ ఇస్ ద అబ్జార్ప్షన్ ఫేజ్. ద న్యూట్రియంట్స్ ఆర్ మేడ్ అవైలబుల్ టు రూట్ సర్ఫేస్. అంటే న్యూట్రియంట్స్ అన్నీ వచ్చి రూట్ సర్ఫేస్ మీద అతుక్కుని ఉండడం. ఇన్ సెకండ్ ఫేజ్ ద అయాన్స్ ఎంటర్ ఇన్ టు ద సెల్ and accumulated. This is brought about by passive as well as active absorption. అంటే ఫస్ట్ స్టేజ్లో ఏంటంటే అంటే సాయిల్లో నెంబర్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఉంటాయి. మరి ఏ న్యూట్రియంట్స్ అబ్జార్బ్ చేసుకోవాలి తెలియదు కదా. అంటే విచ్ న్యూట్రియంట్స్ ఆర్ నియర్ ఆఫ్ ద రూట్, అంటే రూట్ యొక్క సర్ఫేస్ రీజన్ లోపల ఎడిసివ్ అవుతాయో. అంటే ఫస్ట్ వచ్చి రూట్ హెయిర్ మీద అతుక్కుని ఉండడం. సెకండ్ వన్ ఏంటి, ఆ అతుక్కున్నటువంటి అంటే బైండ్ అయి ఉన్నటువంటి ఆ అయాన్స్ ఎంటర్ ఇన్సైడ్ ఆఫ్ ద రూట్, లోపలికి వెళ్ళడం. అది యాక్టివ్ అబ్జార్ప్షన్ ప్రాసెస్ ద్వారా వెళ్తుందా, ప్యాసివ్ అబ్జార్ప్షన్ ప్రాసెస్ ద్వారా వెళ్తుందా అనేది కాదు. బట్ దట్ కెన్ ఎంటర్ ఇన్ టు ద రూట్. అంటే రూట్ సర్ఫేస్ రీజన్లో బైండ్ అవ్వడం, నెక్స్ట్ ఇన్సైడ్ ఆఫ్ ద రూట్ అనేటటువంటిది. అంటే 2 steps కింద చెప్పడం, అబ్జార్ప్షన్ ఫేజ్ అండ్ అయాన్స్ ఎంటర్ ఇన్ టు ద సెల్ అనేటటువంటిది. ఫస్ట్ థియరీస్ వచ్చి అంటే ప్యాసివ్ థియరీస్ గురించి, థియరీస్ ఆఫ్ ప్యాసివ్ అబ్జార్ప్షన్. అంటే హియర్ నో ఎనర్జీ రిక్వైర్మెంట్ అనేటటువంటిది ఉండదు ఇక్కడ. ద మూమెంట్ ఆఫ్ డిజాల్వ్డ్ ఇన్ఆర్గానిక్ సాల్ట్స్ ఫ్రమ్ సాయిల్ సొల్యూషన్ ఇన్ టు ద ప్లాంట్ సెల్
ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఫిజికల్ ఫోర్స్. అంటే మనకి ఫిజికల్ ఫోర్స్ సహాయంతో ఈ అయాన్స్ అనేటటువంటివి మూవ్ అవుతాయి. ప్యాసివ్ అబ్జార్ప్షన్ డస్ నాట్ ఇన్వాల్వ్ మెటబాలిక్ ఎనర్జీ అండ్ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్ బై టెంపరేచర్. అంటే దీని మూమెంట్ని టెంపరేచర్ ఎలాంటి ప్రభావం చూపించలేదంట, ఎందుకంటే ఇక్కడ ఫిజికల్ ప్రాసెస్ అవడం వల్ల ఉండొచ్చు. దిస్ మే బీ డ్యూ టు ద డిఫ్యూజన్. అంటే ఏ విధంగా వెళ్తుంది అయాన్స్ అనుకుంటే డిఫ్యూజన్, విసరణ అని చెప్పేసి మనం ఫస్ట్ యూనిట్లో డిస్కస్ చేసుకున్నాం కదా. డిఫ్యూజన్, ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అంటే కొన్ని ప్రోటీన్ క్యారియర్స్ ఉంటాయి, వాటి సహాయంతో వెళ్తాయి. అయాన్ ఎక్స్చేంజ్, అయాన్స్ ఇచ్చుకోవడం పుచ్చుకోవడం అన్నాం కదా. అంటే సాయిల్ పార్టికల్ ఒక అయాన్ని ఇస్తే రూట్ ఒక పార్టికల్ని ఇస్తుంది. డోనాన్ ఈక్విలిబ్రియం అండ్ మాస్ ఫ్లో. దీస్ 5 different physical processes are involving in the uptaken of the ions inside of the root. అంటే వేర్లోనికి సాయిల్లో ఉండేటటువంటి అయాన్స్ని శోషించుకోవాలంటే ఒక 5 పద్ధతుల ద్వారా జరుగుతుందని చెప్పేసి అన్నాడు. అదే విసరణ పద్ధతి, అదే ఫెసిలిటేటెడ్ ప్రత్యేకమైనటువంటి విసరణ పద్ధతి, అయాన్ ఎక్స్చేంజ్ అయాన్లను మార్చుకోవడం, డోనాన్ ఈక్విలిబ్రియం, మాస్ ఫ్లో, ఈ 5 పద్ధతుల ద్వారా జరుగుతుందన్నమాట. అందులో ఫస్ట్ది డిఫ్యూజన్. దిస్ షోస్ ఫ్రీ డిఫ్యూషన్స్ ఆఫ్ అయాన్స్ ఇన్ బోత్ డైరెక్షన్స్. Thus, there is a certain region in the cell into which ions can enter freely due to the concentration gradient until equilibrium is established. This region of the cell is known as outer space or apparatal free space. అంటే మనకి ఇక్కడ డిఫ్యూజన్ అంటే ఏముంటుంది, ఎప్పుడు కూడా హయ్యర్ కాన్సన్ట్రేషన్ ఎక్కడైతే మాలిక్యూల్స్ ఉంటాయో అక్కడ నుంచి లోయర్ కాన్సన్ట్రేషన్కి ట్రాన్స్ఫర్ అవడమే. అంటే హై కాన్సన్ట్రేషన్ టు లోయర్ కాన్సన్ట్రేషన్. మనం ఫర్ ఎగ్జాంపుల్గా డిఫ్యూజన్ గురించి డిస్కస్ చేసేటప్పుడు మనం స్ప్రే బాటిల్ గురించి మాట్లాడుకున్నాం. అంటే స్ప్రే బాటిల్లో ఫుల్గా కాన్సన్ట్రేషన్ ఉంది, రూమ్లో ఎలాంటి స్ప్రే పార్టికల్స్ లేవు. ఎప్పుడైతే మనం లిడ్ని ఓపెన్ చేస్తామో, స్ప్రే పార్టికల్ యొక్క లిడ్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ హై కాన్సన్ట్రేషన్ ఉంది, రూమ్లో లో కాన్సన్ట్రేషన్ ఉంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి అయాన్స్ అన్నీ కూడా గాలి అనేటటువంటి సహాయంతో దట్ కెన్ మూవ్ ఇన్సైడ్ ఆఫ్ ద రూమ్. అవునా? ఇక్కడ కూడా ఏంటంటే సాయిల్ లోపల మినరల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ సాయిల్లో ఉన్నటువంటి ఆ మినరల్స్ మనకి రూట్ లోపల చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఈజీలీ ఎంటర్ ఇన్సైడ్ ఆఫ్ ద సెల్. దట్ ఈస్ ద కాన్సెప్ట్ అనమాట డిఫ్యూజన్ మెథడ్. అంటే సాయిల్లో ఎలిమెంట్స్ అనేటటువంటి అయాన్స్ రూపం లోపల అవైలబిలిటీ ఉంటాయి కాబట్టి సాయిల్ సొల్యూషన్లో దానిలో నుంచి ఈ అయాన్స్ తక్కువగా ఉన్నటువంటి రూట్లోనికి ట్రాన్స్ఫర్ అవుతాయి. దట్ ఈస్ ద డిఫ్యూజన్. ఇట్ ఇంక్లూడ్స్ సెల్ వాల్ అండ్ పార్ట్ ఆఫ్ సైటోప్లాజం. ద డ్రైవింగ్ ఫోర్స్ ఇన్ డిఫ్యూజన్ ఈజ్ కెమికల్ పొటెన్షియల్ గ్రేడియంట్. అంటే మనకి ఇక్కడ సెల్లోనికి వెళ్ళడం కదా, మరి సెల్లోనికి వెళ్ళాలంటే సెల్ వాల్ ఉంటుంది, సైటోప్లాజం ఉంటుంది. అంటే వాటి సహాయంతో మనకి ఈ అయాన్స్ అనేటటువంటివి డ్రైవ్ అవుతూ ఉంటాయి, అంటే లోపలికి వెళ్తూ ఉంటాయి అన్నమాట. అంటే మనకు అక్కడ ఎయిర్ అని చెప్పాము, ఇక్కడైతే సెల్ వాల్స్, అందులో ఉండే సైటోప్లాజం యొక్క ఎఫెక్ట్ వల్ల ఎప్పటి వరకు వెళ్తాయి, ఈక్విలిబ్రియం. అంటే దాని ప్లాంట్ లోపల కావాల్సినటువంటి అయాన్స్ రీచ్ అయిన తర్వాత స్టాప్ ద ప్రాసెస్. Next, second one is the facilitated diffusion. The passive absorption of solute mediated by the carrier is known as the facilitated diffusion. ఏంటి, ఒకరు మోసుకెళ్ళే వాళ్ళు ఉంటారనమాట. అంటే ప్లాస్మా మెంబ్రేన్ లోపల ప్రోటీన్ క్యారియర్స్ అనేటటువంటివి ప్రజెంట్ అయి ఉంటాయి. దట్ కెన్ ఇన్వాల్వింగ్ ఇన్ ద క్యారీయింగ్ ద ప్రోటీన్స్. ఇట్ మీన్స్ అయాన్స్ అవుట్సైడ్స్ టు ఇన్సైడ్. The carriers select out and bind certain molecules and then release them on the other side of the membrane without an input of metabolic energy. అంటే మనకి ఇక్కడ ఏం జరుగుతుంది, వితౌట్ ఎనర్జీ, మనకి ఎనర్జీ రిక్వైర్మెంట్ అవసరం లేదు. రూట్ యొక్క అవుట్ సైడ్లో ఉండేటటువంటి అయాన్ని బైండ్ చేసుకుని
ఆ ప్రోటీన్ క్యారియర్ దాని గుండా ట్రావెల్ చేసి ఇన్సైడ్ ఆఫ్ ద సెల్ లీవ్ చేసేస్తుంది అనమాట. అంటే అక్కడేమో మనం చూడండి, ఇప్పుడు మనం కదా కాలేజీకి వస్తూ ఉంటాం. అంటే మనం ఇంటి దగ్గర బండి మీద మనల్ని పికప్ చేసేసుకుని తీసుకెళ్ళి కాలేజీలో వదిలేస్తారు, అవునా? అంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తాం, మళ్ళీ కాలేజీలో నుంచి మళ్ళీ ఇంటి దగ్గర వదిలేస్తారు. అంటే మనకి మమ్మల్ని పికప్ చేసి తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు కదా, దట్ కెన్ యాక్ట్స్ యాజ్ ద క్యారియర్. అంటే మనం మోసుకెళ్ళే వాళ్ళు, అవునా? అంటే మనం అయాన్స్ లాంటి వాళ్ళం అనమాట. ఒక ప్లేస్లో నుంచి ఇంకో ప్లేస్లోకి వెళ్తున్నాం. అంటే కాకపోతే ఇక్కడ ఏంటంటే రూట్ అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్కి, ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్కి అంటే మూవ్ అవ్వచ్చు. దానికి కారణం ఏంటంటే మధ్యలో మనం మోసుకెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో బైక్, కాబట్టి ఆ బైక్ లాగే ఇక్కడ ఏంటంటే ప్రోటీన్ క్యారియర్ అనేటటువంటిది ఉంటుందన్నమాట. దట్ కెన్ హెల్ప్ ఇన్ టు ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ద అయాన్స్ అవుట్ సైడ్స్ టు ఇన్సైడ్, ఇన్సైడ్స్ టు అవుట్ సైడ్, బట్ no metabolic energy is required. ఇక్కడ the facilitated diffusion occurs along concentration gradient from higher to lower chemical potential. The carrier assortment of proteins are similar to enzymes. అంటే మనకి ఇక్కడ ఏంటి, మనకి ఎంజైమ్స్ అనేటటువంటివి ఎప్పుడు కూడా ఎంజైమ్ యొక్క రియాక్షన్ని యాక్టివేట్ చేస్తాయి, కానీ ఎంజైమ్ అనేటటువంటిది రియాక్షన్లో పార్టిసిపేట్ చేయదు. యాక్టివేట్ చేస్తుంది ప్రాసెస్ని, బట్ దే కెనాట్ ఇన్వాల్వింగ్ ఇన్ ద ప్రొడక్ట్ ఫార్మేషన్. అలాగే ఇక్కడ ప్రోటీన్ క్యారియర్స్ అనేటటువంటివి కూడా క్యారీ చేస్తాయి తప్ప అయాన్స్ని, కానీ దాంతో ఎలాంటి రియాక్షన్ని ఏర్పరచమన్నమాట. ఇక్కడేంటి మనకు కాన్సన్ట్రేషన్ అంటే సాయిల్లో హై కాన్సన్ట్రేషన్లో ఉంటే, రూట్లు తక్కువగా ఉన్నాయి అనుకుంటే దట్ కెన్ క్యారీ దెమ్ ఈక్వల్ అయ్యేదాకా మోసుకెళ్తూ ఉంటుంది అనమాట అయాన్స్ని. This is the second one, facilitated diffusion. Both are the physical forces. Next, ion exchange. అంటే ఎక్కడైతే ఎక్కువగా ఉన్నాయో అక్కడ నుంచి తక్కువగా ఉన్న చోటకి మోసుకెళ్ళాయి ఇప్పుడు వరకు, అవునా? బట్ హియర్ ఒకటి అంటే మనం ఏమంటాము ఆ ఫంక్షన్స్లో చూస్తుంటాం, ఇచ్చుకోవమ్మ వాయనం పుచ్చుకోవమ్మ వాయనం అని చెప్పేసి. అంటే ఇస్తేనే తిరిగి ఇంకొకరు తిరిగి ఇవ్వాలన్నమాట. అలాగే ఇక్కడ కూడా సాయిల్ పార్టికల్ మనకు అయాన్ ఇవ్వాలంటే రూట్ పార్టికల్ నుంచి సాయిల్ పార్టికల్ కూడా ఒక అయాన్ని కోల్పోవాల్సి ఉంటుంది అన్నమాట. అంటే అయాన్ ఎక్స్చేంజ్ ఇచ్చిపుచ్చుకోవడాలు ఇక్కడ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనమాట. ఇన్ ఎక్స్చేంజ్ ఈజ్ మ్యూచువల్ ఎక్స్చేంజ్ ఆఫ్ అయాన్స్ విచ్ హ్యావ్ సిమిలర్ టైప్ ఆఫ్ ఛార్జ్. అంటే సేమ్ ఒకే రకమైన ఛార్జ్, పాజిటివ్ ఛార్జ్ అయితే పాజిటివ్ ఛార్జ్ ఉండాలి, నెగిటివ్ ఛార్జ్ అయితే నెగిటివ్ ఛార్జ్ ఉండాలి. అంటే రూట్ ఏ ఛార్జ్ అయాన్ని బయటికి రిలీజ్ చేస్తుందో అలాగే సాయిల్ పార్టికల్ మీద ఉన్నటువంటి అదే ఛార్జ్ అయాన్ని తీసుకెళ్ళాలి. అంటే పాజిటివ్ ఛార్జ్ని రిలీజ్ చేస్తే పాజిటివ్ ఛార్జ్ని అబ్జార్బ్ చేసుకోవాలి, నెగిటివ్ ఛార్జ్ని రిలీజ్ చేస్తే నెగిటివ్ ఛార్జ్ని అబ్జార్బ్ చేసుకోవాలి, అలాగన్నమాట. Cations, anions, the movement of ions from soil to the root surface explained by two theories. అంటే ఈ అయాన్ ఎక్స్చేంజ్లో కూడా రెండు రకాల థియరీస్ ఉన్నాయి. ద కాంటాక్ట్ ఎక్స్చేంజ్ అయాన్ థియరీ, సెకండ్ వన్ కార్బోనిక్ ఎక్స్చేంజ్ థియరీ. అంటే ఎక్స్చేంజ్ థియరీలో టూ టైప్స్ ఉన్నాయి, కాంటాక్ట్ ఎక్స్చేంజ్ థియరీ, కార్బోనిక్ ఎక్స్చేంజ్ థియరీ. ఫస్ట్ వన్ ఇస్ ద కాంటాక్ట్ ఎక్స్చేంజ్ థియరీ. Jenny and Overstreet forward the theory that when a root surface makes contact with a soil particles, interchange of ions takes place between two solid surfaces. The ion may be absorbed by the root without dissolved in the soil solution. An ion absorbed electrostatically to a clay particle or root is loosely held and will oscillate within a small volume of space. The overlapping of oscillations space results in the exchange of ions. ఇక్కడ ఏంటి, మనకి అయాన్స్ అనేటటువంటివి సాయిల్ సొల్యూషన్లోనికి వదిలే ప్రసక్తే లేదు. రూట్ యొక్క సర్ఫేస్ మీద అయాన్ అతుక్కుని ఉంటుంది, సాయిల్ పార్టికల్ యొక్క సర్ఫేస్ మీద అయాన్ అతుక్కుని ఉంటుంది, అంటే బైండ్ అయి ఉంటాయి. అంటే దే కెనాట్ డిజాల్వ్డ్ ఇన్ ద సాయిల్ సొల్యూషన్, సాయిల్ సొల్యూషన్లో ఉండవన్నమాట.
ఇప్పుడు ఏమవుతుంది, రూట్ పార్టికల్ రిలీజ్ చేసినటువంటి అయాన్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి, ఇక్కడ K ప్లస్ అయాన్ అనమాట, అంటే H ప్లస్, అంటే రూట్ సిస్టంలో నుంచి ఇక్కడ చూస్తే రూట్ H ప్లస్ అయాన్ని రిలీజ్ చేసింది. ఇక్కడ క్లే పార్టికల్ అంటే సాయిల్ పార్టికల్ పొటాషియం అయాన్ని సర్ఫేస్ రీజన్లో అతుక్కొని ఉంది. అంటే ఆఫ్టర్ ద రియాక్షన్, అంటే ఇవి సాయిల్ సొల్యూషన్లోనికి రిలీజ్ అవ్వకుండా జస్ట్ స్మాల్ గ్యాప్ని క్రియేట్ చేసుకుని K ప్లస్ అయాన్ అనేటువంటి వెళ్ళి H ప్లస్ అయాన్ అనేటువంటిది ఇటు రావడం జరిగింది. అంటే ఇట్ మీన్స్ అంటే ఎక్స్చేంజ్. ఇక్కడ ఫస్ట్ టాపిక్లో చూస్తే రూట్ దగ్గర H ప్లస్ అయాన్ ఉంది, క్లే పార్టికల్ దగ్గర K ప్లస్ అయాన్ ఉంది. అదే ఇక్కడ సెకండ్ హాఫ్లో చూస్తే రూట్ దగ్గరికి వచ్చేటప్పటికి K ప్లస్ అయాన్ వచ్చింది, క్లే పార్టికల్ మీదకి H ప్లస్ అయాన్ రీచ్ అయింది. అంటే ఎక్స్చేంజ్ చేసుకున్నాయి అన్నమాట. ఇలాగా ఎక్స్చేంజ్ చేసుకుని దట్ కెన్ అండర్గో ద అబ్జార్ప్షన్ ప్రాసెస్. అబ్జార్ప్షన్ అనేటటువంటిది జరుగుతుందన్నమాట. దిస్ ఈజ్ ద కాంటాక్ట్, అంటే ఒకదానికొకటి అతుక్కొని ఎక్స్చేంజ్ చేసుకోవడం. అదే సెకండ్ వన్ వచ్చేటప్పటికి కార్బోనిక్ యాసిడ్ ఎక్స్చేంజ్ థియరీ. ఇక్కడ కార్బోనిక్ యాసిడ్ని యూజ్ చేశారు. అంటే ఎలాగా, మనకి ద సాయిల్ సొల్యూషన్ యాక్ట్స్ యాజ్ ద మీడియం ఫర్ ఎక్స్చేంజ్ ఆఫ్ అయాన్స్ బిట్వీన్ root and clay particles. Here the carbon dioxide is released in the respiration process of roots. The respiration ప్రాసెస్లో నుంచి, అంటే రెస్పిరేషన్ జరిగామనుకోండి, మనం ఊపిరి పీల్చుకుని ఊపిరి వదులుతాం, ఊపిరి పీల్చుకునేటప్పుడు ఆక్సిజన్ తీసుకుంటూ ఊపిరి వదిలేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. అలాగే ఇక్కడ రూట్స్ అనేటటువంటివి కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తాయి. ద రిలీజ్డ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ మిక్స్డ్ విత్ ద సాయిల్ సొల్యూషన్. సాయిల్ సొల్యూషన్లో ఏంటి, వాటర్తో మిక్స్ అయిందన్నమాట. అంటే రెస్పిరేషన్ ఆఫ్ రూట్స్ ఫామ్ కార్బోనిక్ యాసిడ్ అండ్ కాంటాక్ట్ విత్ వాటర్, అంటే కార్బోనిక్ యాసిడ్ ఫార్మేషన్ జరిగింది. అంటే ఇక్కడ మనకి రూట్లో నుంచి కార్బన్ డైఆక్సైడ్ బయటకు రిలీజ్ అయింది, వాటర్తో మిక్స్ అయ్యి H ప్లస్ అండ్ HCO3 మైనస్ అనేటటువంటి కాంపౌండ్ కింద ఏర్పడినాయి అన్నమాట. అంటే అయాన్స్ ఫామ్లోనికి మారినాయి. అంటే కార్బన్ డైఆక్సైడ్ అనేటటువంటి దాన్ని కాంపౌండ్ని సొల్యూషన్లోనికి రిలీజ్ చేసింది. రిలీజ్ చేయడం ద్వారా వాటర్ తోటి మిక్స్ అయ్యి H ప్లస్ HCO3 అనేటటువంటి కాంపౌండ్ కింద ఏర్పడడం జరిగింది, అంటే అయాన్స్ కింద. ద H ప్లస్ అయాన్ మే ఎక్స్చేంజ్డ్ విత్ ద క్యాటయాన్స్ అబ్జార్బ్డ్ టు ద క్లే సర్ఫేస్. The cations released from the clay particles diffuses into the soil solution. The cation may diffuse to the root surface in exchange of H plus or may pair with the HCO3. అంటే మనకి ఇక్కడ రూట్లో నుంచి CO2 వచ్చింది, CO2 వచ్చి H2Oతో కలిసింది, అంటే వాటర్తో మిక్స్ అవ్వడం వల్ల H ప్లస్ అయాన్ అనేటటువంటిది వచ్చింది విడిగా. అవునా, అంటే మనకి వాటర్ అంటే రూట్ సిస్టమ్ నుంచి H ప్లస్ అయాన్ బయటకు రిలీజ్ అయింది. సేమ్ పాజిటివ్ అయాన్ అనేటటువంటిది రూట్ సిస్టంలోనికి వెళ్ళాలి, అంటే దట్ ఈస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ ది క్లే పార్టికల్లో నుంచి వెళ్ళాలి. అంటే కాబట్టి మనకి HCO3 మైనస్ అనేటటువంటి క్యాటయాన్ ఉంది కదా, అదే దానితో K ప్లస్ అయాన్ అనేటటువంటిది ఫ్యూజ్ అయ్యి HCO3 ప్లస్ K ప్లస్ ఇవి రెండు ఫ్యూజ్ అయ్యి వెళ్ళొచ్చు, లేకపోతే డైరెక్ట్గా K ప్లస్ అయాన్, అంటే మనకి ఇక్కడ అయాన్ రూపంలో బయటికి రిలీజ్ అయింది పాజిటివ్ ఛార్జ్. అంటే ద రూట్ సర్ఫేస్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ H ప్లస్ ఆర్ మే పేర్ విత్ ద HCO3. అంటే ఇక్కడికి వచ్చి మనకి H ప్లస్ HCO3 కింద బయటికి రిలీజ్ అయింది. అప్పుడు K ప్లస్ HCO3 రూపం లోపల మనకి పొటాషియం అయాన్ అనేటువంటిది రూట్ అబ్జార్ప్షన్ చేసుకుంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే సాయిల్ సొల్యూషన్ లోపల డిజాల్వ్ అయ్యాయి. అవునా, అంటే మనం డైరెక్ట్గా ఉన్నటువంటి కాంటాక్ట్ ఎక్స్చేంజ్ లోపల అయితే సాయిల్ సొల్యూషన్లో డిజాల్వ్ అవ్వడం అనేటటువంటిది లేదు, ఇక డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వడం. ఇక్కడైతే సాయిల్ సొల్యూషన్లో డిజాల్వ్ అయ్యి కార్బోనిక్ యాసిడ్ అనేటటువంటిది ఏర్పడిన తర్వాత అయాన్స్ ఫార్మేషన్ జరిగి ఆ అయాన్స్ లోపల నుంచి అంటే హైడ్రోజన్ అయాన్ బయటకు రిలీజ్ అయింది కాబట్టి పొటాషియం అయాన్ ఈజ్ అబ్జర్వ్డ్ బై ద రూట్. ఆ విధంగా ఎక్స్చేంజ్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. దిస్ ఈజ్ ద సెకండ్ టైప్ ఆఫ్ కార్బోనిక్ యాసిడ్ ఎక్స్చేంజ్ థియరీ.
అంటే మనకి ఇక్కడ అయాన్ ఎక్స్చేంజ్ని మీకు షార్ట్లో అడుగుతూ ఉంటారు. అంటే ఇందులో ఒక్కొక్క దాన్ని విడిగా షార్ట్కి అడిగేటటువంటి చాయిస్ ఉంది ఇది. నెక్స్ట్ డోనన్ ఈక్విలిబ్రియం. డోనన్ అనేటటువంటి సైంటిస్టు మొట్టమొదటిసారిగా దీన్ని ప్రపోజ్ చేశాడు కాబట్టి అతని పేరు మీదుగా డోనన్ ఈక్విలిబ్రియం అని చెప్పేసి. ద సెల్ అక్యుములేటెడ్ కంటైన్ నాన్ డిఫ్యూజిబుల్ అండ్ దీస్ ఫిక్స్డ్ అయాన్స్ ఆర్ బ్యాలెన్స్డ్ బై అయాన్స్ ఆఫ్ అదర్ చార్జ్. అంటే కొన్ని ఇక్కడ మనకి డోనన్ ఈక్విలిబ్రియంలో కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి అన్నమాట. అంటే సెల్ లోపల నెంబర్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి. దట్ ప్రోటీన్స్ యాక్ట్స్ యాజ్ ద బ్యాలెన్సింగ్ ఆఫ్ ద అయాన్స్. అంటే నెంబర్ ఆఫ్ అయాన్స్ని బ్యాలెన్సింగ్ చేయడంలో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. హౌ టు దట్ అనే దాని గురించి ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఏ సెల్ హ్యాస్ ద పొటాషియం క్లోరైడ్. అంటే పొటాషియం క్లోరైడ్ అనేటటువంటి అయాన్స్ ఉన్నాయి. అంటే పొటాషియం ప్లస్ క్లోరైడ్ రెండు సంబంధించి ఏ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ నాన్ డిఫ్యూజబుల్ ప్రోటీన్స్. అంటే వాటర్లో కరగలేనటువంటి ఒక ఫిక్స్డ్గా ఉండేటటువంటి ప్రోటీన్స్ ఉన్నాయి. ద నెంబర్ ఆఫ్ నెగిటివ్ చార్జెస్ క్లోరైడ్ అండ్ ప్రోటీన్స్ ఈజ్ బ్యాలెన్స్డ్ బై అన్ ఈక్వలెంట్ నెంబర్ ఆఫ్ పొటాషియం అయాన్స్. అంటే క్లోరైడ్ అయాన్స్ ప్రోటీన్ అయాన్స్ బ్యాలెన్స్ చేస్తాయని చెప్పేసి చెప్పుకోవడం. అంటే క్లోరిన్ అనేటువంటి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి ప్రోటీన్కి కూడా నెగిటివ్ ఛార్జ్ ఉన్నట్లుగానే ఫిక్స్ చేశారు. ఈజ్ బ్యాలెన్స్డ్ బై ద ఈక్వలెంట్ నెంబర్ ఆఫ్ పొటాషియం అయాన్స్. సో ద సెల్ ఈజ్ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్. ఇట్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఏ సొల్యూషన్ ఆఫ్ KCl, అంటే పొటాషియం క్లోరైడ్. The plasma membrane freely permeable to potassium ions and chlorine ions but not permeable to proteins. అంటే అయాన్స్ అనేటువంటి పొటాషియము క్లోరిన్ పెర్మబిలిటీ అంటే సెల్ మెంబ్రెయిన్ గుండా వెళ్ళగలుగుతాయే తప్ప ఈ ప్రోటీన్ అయాన్స్ అనేటటువంటివి సెల్ మెంబ్రెయిన్ గుండా వెళ్ళలేవు. అంటే క్లోరిన్ అయాన్ లాగా ఛార్జ్ని కలిగి ఉండగలుగుతాయే తప్ప ఫిక్స్డ్గా ఆ సెల్లోనే ఉండాలి. దే కెనాట్ మూవ్ అవుట్ సైడ్, బయటికి వెళ్ళలేవన్నమాట. విచ్ ఆర్ కాల్డ్ ఫిక్స్డ్ అయాన్స్. అందుకే వీటిని ఫిక్స్డ్ యానయాన్స్ కింద చెప్పడం జరిగిందన్నమాట. అంటే నెగిటివ్ ఛార్జ్ని కలిగి ఉండడం వల్ల ఫిక్స్డ్ యానయాన్స్ కింద చెప్పడం జరిగిందన్నమాట. ఇన్ సచ్ ఎ సిస్టమ్ క్లోరిన్ అయాన్ విల్ డిఫ్యూజెస్ ఇన్ టు ద సెల్ అక్రాస్ మెంబ్రెయిన్ బికాస్ ఆఫ్ కాన్స్టెంట్ గ్రేడియంట్. ఏ ఈక్వల్ నెంబర్ ఆఫ్ పొటాషియం అయాన్స్ విల్ బి అకంపనీడ్ దెమ్ టు మెయింటైన్ electrical neutrality. This will continue till equilibrium is reacted. As a result, there will be accumulation of cations in the cell. When compared to the concentration of potassium ions outside this called Donan equilibrium, which does not involve expenditure of metabolic energy. అంటే మనకి ఇక్కడ అంటే ప్రోటీన్ అయాన్స్ అనేటటువంటివి క్లోరిన్ అయాన్స్ లాగా నెగిటివ్ ఛార్జ్ని కలిగి ఉండేటటువంటి యానయాన్స్ కింద పనిచేస్తాయి అన్న. ఇక్కడ ఫస్ట్ చూడండి, ఇన్సైడ్ ఆఫ్ ద సెల్, ఇది అవుట్ సైడ్ ఆఫ్ ద సెల్ అనమాట. అంటే ఇన్సైడ్ ఆఫ్ ద సెల్ ఏంటి, పొటాషియం అయాన్స్ 100 ఉన్నాయి, క్లోరిన్ అయాన్స్ 50 ఉన్నాయి, ఇక్కడ ప్రోటీన్ అయాన్స్ 50 ఉన్నాయి. అంటే పొటాషియం అయాన్లు అంటే పాజిటివ్ ఛార్జ్ ఉన్నవి 100 ఉన్నాయి, అలాగే నెగిటివ్ ఛార్జ్ ఉన్నవి కూడా 100 ఉన్నాయి. హౌ టు దట్ అంటే క్లోరిన్ 50 ప్రోటీన్ 50. అంటే ప్రోటీన్కి కూడా నెగిటివ్ ఛార్జ్ ఉంటుందని చెప్పేసి అన్నాం కదా, అందువల్ల అంటే 50 + 50 100. అవుట్ సైడ్ ఉన్నటువంటి క్లోరిన్ అయాన్లు 100 ఉన్నాయి, అవుట్ సైడ్ పొటాషియం అయాన్లు 100 ఉన్నాయి. అంటే బ్యాలెన్సింగ్ సరిపోయింది ఇక్కడ. ఇప్పుడు మనకి అవుట్ సైడ్ ఉన్నటువంటి పొటాషియం అయాన్స్ లోపల ఒక 15 అయాన్స్ అనేటటువంటివి దట్ కెన్ మూవ్ ఇన్సైడ్ ఆఫ్ దట్. అంటే అవుట్ సైడ్లో ఉండేటటువంటి పొటాషియం అయాన్స్ ఇన్సైడ్లో ఉండేటటువంటి వాటిలోకి మూవ్ అవుతుంది, అంటే సెల్ లోపలికి మూవ్ అవుతుంది అనమాట. మూవ్ అయినప్పుడు వాట్ హ్యాపెనింగ్ హియర్ అంటే ఇక్కడ 100 వేసాం, ఇక్కడికి వచ్చేటప్పటికి మూవ్ అయిపోయినాయి. మూవ్ అవడం ద్వారా 85 మిగిలినాయి. అంటే 15 అనేటటువంటిది మూవ్ అయింది. మనకి 15 అయాన్స్ అనేటటువంటివి
మూవ్ అవుతున్నాయి. మూవ్ అవడం వలన మనకి ఇక్కడ 115 65 అంటే పాజిటివ్ ఛార్జ్ ఉన్నటువంటివి 115 ఉన్నాయి. అలాగే నెగిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి క్లోరిన్ అయాన్లు అనేటటువంటివి 65 ఫార్మేషన్ జరిగింది. అంటే యువతల సైడ్ ఏమో అవుట్ సైడ్ ఏమో 85 బ్యాలెన్స్ సమానంగా ఉంది. ఇన్సైడ్ వచ్చేటప్పటికి 115 అంటే పొటాషియం అయాన్స్ 115 ఉన్నాయి. అలాంటప్పుడు క్లోరిన్ ప్లస్ ప్రోటీన్ కలిపి 115 రావాలి. 65 + 50 115 అంటే బ్యాలెన్సింగ్ అనేటటువంటి చేయడానికి ప్రోటీన్ అయాన్స్ అనేటటువంటివి ఉపయోగపడుతున్నాయి. అంటే ఇందువల్ల అంటే ఈ ప్రోటీన్స్ అనేటటువంటివి ఏం చేస్తున్నాయి, ఇక్కడ ఎలాంటి మెటబాలిక్ ఎనర్జీ అవసరం లేదు మనకి. అంటే ఓన్లీ దట్ ప్రోటీన్ అయాన్స్ ఆర్ యాక్ట్స్ యాజ్ ద నెగిటివ్ ఛార్జ్ క్లోరిన్ అయాన్ లాగా పనిచేస్తున్నాయి అన్నమాట. అందువల్ల ఈక్వల్ బ్రిలియం సమానం అవ్వడానికి ఉపయోగపడుతున్నాయి కాబట్టి దీన్ని డోనన్ అని అతను కనిపెట్టాడు కాబట్టి డోనన్ ఈక్వల్ బ్రిలియం అని చెప్పేసి కాన్సెప్ట్తో చెప్పడం జరిగింది దీన్ని. నెక్స్ట్ మాస్ ఫ్లో అంటే ఫ్లోటింగ్ అన్నమాట. Some workers observed that the dissociated ion of mineral salts are taken up by roots along with the mass flow of water. The transpiration causes a mass flow of water which can also drive the salts along with it. Lobshinsky experiment on tomato plant by providing isotopic phosphate అంటే P32 cobalt 45 to roots. అంటే P32 cobalt 45 అనేటటువంటి ఈ అయాన్స్ని దానికి యాడ్ చేశాడనమాట. యాడ్ చేయడం ద్వారా దాన్ని టొమాటో ప్లాంట్ లోపల ప్రూవ్ చేశారు. ఏమని ఇక్కడ అంటే మినరల్ అయాన్స్ అనేటటువంటివి రూట్ సహాయంతో వాటర్తో సహా వెళ్ళిపోతాయి లోపలికి. అంటే వాటర్ ఫ్లోట్ జరుగుతూ ఉంటే కంటిన్యూగా అందులో కరిగి ఉన్నటువంటి అయాన్స్ అనేటటువంటివి దట్ కెన్ ఎంటర్ ఇన్ టు ద ఇన్సైడ్ ఆఫ్ ద రూట్ అనే విషయాన్ని అంటే వాటర్ సహాయంతో ఎలాగ వెళ్తాయి అంటే ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్. అంటే మనకి ట్రాన్స్పిరేషన్ ఎసెంట్ ఆఫ్ శాప్లో గురించి డిస్కస్ చేసేటప్పుడు వాటర్ అబ్జార్ప్షన్కి కారణమయ్యేటటువంటిది ఏంటంటే ట్రాన్స్పిరేషన్ పోర్స్ అని చెప్పేసి చెప్తాం కదా. అలాగే ట్రాన్స్పిరేషన్ లాస్ ఆఫ్ వాటర్ జరగడం ద్వారా కింద అప్టేకెన్ ఆఫ్ వాటర్ జరుగుతుంది. ఈ అప్టేకెన్ ఆఫ్ వాటర్ జరిగేటప్పుడు దాంతోపాటు మినరల్స్ అనేటటువంటివి కూడా ఎంటర్ అవుతాయని చెప్పేసి ఎక్స్ప్లెయిన్గా దాన్ని ప్రూవ్ చేయడం కోసం లాబ్షిన్స్కీ అనే అతను టొమాటో ప్లాంట్లో ఎక్స్పెరిమెంట్ చేసి చూపించాడు అనమాట ఐసోటోప్ సహాయంతో. అంటే వాటర్లో కరిగి ఉన్న ఈ ఐసోటోప్స్ కాస్త రూట్ సహాయంతో అబ్జార్బ్ చేసుకుని ప్లాంట్ లోపల కనిపించడం జరిగిందనమాట. దిస్ ఈజ్ ద ప్యాసివ్ అబ్జార్ప్షన్కి సంబంధించి. సెకండ్ వన్ ఈజ్ ద యాక్టివ్ అబ్జార్ప్షన్. అంటే మనం ప్యాసివ్ అబ్జార్ప్షన్ వితౌట్ ఎనర్జీ రిక్వైర్మెంట్ 5 ప్రాసెస్ గురించి డిస్కస్ చేస్తాం. ఇక్కడ వీ కెన్ యూజ్ ద ఏటీపీ ఎనర్జీని యూటిలైజ్ చేసుకొని వీ కెన్ ట్రాన్స్ఫర్ ద అయాన్స్. Active absorption refers to accumulation of ions in the cells. The transport of ions with the help of metabolic energy is known as active absorption or active transport. This energy supplies by the energy rich compound ATP. అంటే ఏటీపీ అనేటటువంటి ఎనర్జీ కావాలి. ప్రొడ్యూస్డ్ ఇన్ రెస్పిరేషన్ ఆఫ్ రూట్ సెల్స్. అంటే రూట్ సెల్స్ అనేటటువంటి రెస్పిరేషన్ ప్రాసెస్ జరుపుకుంటాయి కాబట్టి that can release the ATP energy. That ATP energy required for the absorption of minerals process అని చెప్పేసి చెప్పడం జరిగింది. Salt absorption and accumulation is confined largely to meristematic and elongating regions of root. As growth stops in these cells, they lose the power of accumulation. The active absorption is inhibited when metabolic activity అంటే మనకు రెస్పిరేషన్ మెటబాలిక్ యాక్టివిటీని ఇన్హిబిట్ చేస్తే మనకు ఆటోమేటిక్గా అప్టేకింగ్ ఆఫ్ ద అయాన్స్ అనేటటువంటిది ఆగిపోతుందంట. అంటే ద యాక్టివ్ అబ్జార్ప్షన్ ఈజ్ ఇన్హిబిటెడ్ వెన్ మెటబాలిక్ యాక్టివిటీ ఆఫ్ ద ప్లాంట్ ఈజ్ ఇన్హిబిటెడ్ బై ద ఫ్యాక్టర్స్ సహాయంతో లో టెంపరేచర్ను ఉపయోగించి లేదా లో ఆక్సిజన్ టెన్షన్ క్రియేట్ చేయడం ద్వారా ఇన్హిబిటింగ్ ద యాక్టర్స్ ఆఫ్ అజాయిడ్స్ లేదా కోబాల్ట్ అండ్ సైనైడ్
అంటే ఇలాగ కొన్ని ఎలిమెంట్స్ని ఉపయోగించి కొన్ని ఫ్యాక్టర్స్ని ఉపయోగించి ఈ మెటబాలిక్ ఎనర్జీ యొక్క యాక్టివిటీని స్టాప్ చేస్తే అప్టేకింగ్ ఆఫ్ ద అయాన్స్ అనేటటువంటిది ఆగిపోయిందంట. ద యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అక్కర్స్ ఇన్ ద సెల్స్ కంపార్ట్మెంటెడ్ ఇంటూ సైటోసాల్ అండ్ వాక్యూల్స్ ఇన్ ఆర్గనెల్స్ లైక్ మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్. అంటే సెల్ అనేటటువంటిది నాట్ ఏ హోల్ పార్ట్, అంటే మొత్తం ఒకే ఒక రూమ్ లాగా ఉండేటటువంటి భాగం కాదు. దట్ కెన్ డివైడెడ్ ఇంటూ కంపార్ట్మెంట్స్, అంటే డివైడెడ్ ఇంటూ స్మాల్ డిఫరెంట్ పార్ట్స్ కింద డివైడెడ్. అంటే న్యూక్లియస్ అని, క్లోరోప్లాస్ట్ అని, లేదా వ్యాక్యూల్ అని, మైటోకాండ్రియా, ఇలాగ ఒక్కొక్క ఛాంబర్స్ కింద డివైడ్ అయినటువంటి భాగాలు. అందువల్ల అప్టేకన్ ఆఫ్ ద అయాన్స్ కోసం ఎనర్జీ రిక్వైర్మెంట్ జరుగుతుంది యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ కోసం అని చెప్పేసి. వాట్ ఈస్ ద మెకానిజమ్స్ ఆర్ involving in the absorption process? Although active transport is a common occurrence, the mechanism remains uncertain. The possible involvement of the carrier molecules in active transport of solute across plant cell membrane. అందులో క్యారియర్ కాన్సెప్ట్, అంటే మోసుకెళ్ళడానికి ఒకరు కావాల్సిందే. వాడెన్ హానెట్ formulated the concept of carrier in the transport of ions across the membrane. In plant cells, there are two areas, namely inner space and outer space. అంటే ఇన్నర్ అండ్ అవుటర్ అనేటటువంటి వేరియేషన్ ఉంటుంది కదా, అంటే ఇన్నర్ టు అవుటర్, అవుటర్ టు ఇన్నర్ అనేటటువంటి క్యారింగ్ జరగాలి. ద సెల్ వాల్ పార్ట్ ఆఫ్ ద సైటోప్లాజం ఫార్మ్ ద అవుటర్ స్పేస్. అంటే సెల్ అనేటటువంటిది నెంబర్ ఆఫ్ కంపార్ట్మెంట్ కింద డివైడ్ అయి ఉంటుంది అన్నాం కదా, అందువల్ల సెల్ వాల్ని సైటోప్లాజంలో ఒక అవుటర్ పార్ట్ని మనం అవుటర్ పార్ట్ కింద డిసైడ్ చేసుకున్నాం. ఇన్సైడ్ ఆఫ్ ద సైటోప్లాజం, అంటే సైటోప్లాజంలో కొంత భాగం లోపలగా ఉన్నటువంటి సైటోప్లాజం భాగాన్ని, వ్యాక్యూల్స్ని, సెల్యులర్ ఆర్గనెల్స్ అంతా కూడా ఇన్నర్ స్పేస్ కింద డివైడ్ చేశారు. అవుటర్ స్పేస్, ఇన్నర్ స్పేస్, సెల్ వాల్ అండ్ సమ్ ఆఫ్ సైటోప్లాజం అవుటర్ స్పేస్ కింద, సమ్ ఆఫ్ సైటోప్లాజం పార్ట్, వ్యాక్యూల్స్, సెల్ ఆర్గనెల్స్ అనేది ఇన్నర్ స్పేస్ కింద డివైడ్ చేయడం జరిగింది. ద ఏరియా బిట్వీన్ ద అవుటర్ ఇన్నర్ స్పేస్ ఈజ్ నాట్ పర్మిబుల్ టు అయాన్స్. దిస్ బ్యారియర్ స్ట్రక్చర్ ఈజ్ ఈక్వలెంట్ టు బి ద ప్లాస్మా లెమ్మా ఆర్ ప్లాస్మా మెంబ్రేన్. ద క్యారియర్స్ ఎగ్జిట్ in it. The carrier combines with the specific ions forming a carrier ion complex. The carrier ion complex moves across the impermeable barrier and release the ions into the inner space. Ions released into the inner space cannot go out, and thus are accumulated. The activation of carrier requires ATP and a suitable enzyme. చూడండి, ఇక్కడ ఇన్నర్ స్పేస్, అవుటర్ స్పేసెస్ కింద డివైడ్ చేసాము. ఇక్కడ క్యారియర్స్ అనేటటువంటి, అంటే మన అయాన్స్ని మోసుకెళ్ళేటటువంటి క్యారియర్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్యారియర్స్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం మనం. అవుటర్ స్పేస్లో ఉండేటటువంటి అయాన్స్ని, ఇక్కడ అయాన్స్ ఉన్నాయి కదా, అవుటర్ స్పేస్లో ఉండేటువంటి డాట్స్ లాగా పెట్టాము. ఆ డాట్స్లా ఉండేటివన్నీ అయాన్స్. ఇక్కడ యూ షేప్ లాగా కొన్ని, అంటే రివర్స్ సి షేప్లో కనబడుతున్నాయి మీకు, వాటిని ప్రోటీన్ క్యారియర్స్ కింద చెప్పుకోవడం జరుగుతుంది. అంటే అయాన్ ఈ క్యారియర్లో ఇంక్లూడ్ అవుతుంది అనమాట. ఇంక్లూడ్ అయిన తర్వాత దట్ కెన్ క్యారీస్, అంటే మోసుకెళ్తుంది. మిడిల్ పార్ట్లో చూపిస్తున్నాం కదా, దిస్ ఈజ్ ద క్యారింగ్ ప్రాసెస్. తర్వాత తీసుకెళ్ళి ఇన్నర్ స్పేస్లో వదిలేస్తుంది, అంటే అవుటర్ స్పేస్లో నుంచి ఇన్నర్ స్పేస్లోనికి వదిలేస్తుంది. అంటే రూట్ సైడ్, అవతల సైడ్ ఉండేటటువంటి సాయిల్ సొల్యూషన్లో ఉండేటటువంటి అయాన్స్ని అబ్జార్బ్ చేసుకుని దాంతో మోసుకెళ్ళి ఇన్నర్ సైడ్ ఆఫ్ ద సెల్ సైటోప్లాజంలో వదిలేస్తుంది అన్నమాట. అంటే దిస్ ఇస్, అంటే ఈ పని చేయడానికి మనకి ఏటీపీ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్. అంటే బేస్డ్ ఆన్ ద క్యారియర్ కాన్సెప్ట్ దేర్ ఆర్ 2 మెకానిజమ్స్ ఫర్ సాల్ట్ అబ్జార్ప్షన్. అంటే ఈ క్యారియర్ ఈ విధంగా మోసుకెళ్ళే విధానాన్ని బట్టి 2 టైప్స్ చెప్పారు. ఒకటి అయాన్ పంప్స్ అన్నారు, రెండోది ఏటీపీ క్యారియర్ మెకానిజం అన్నారు. అంటే ఈ క్యారియర్ కాన్సెప్ట్ తోటి మళ్ళీ మనకి 2 టైప్స్ వచ్చినాయి. అంటే మోసుకెళ్తుంది, ఆ మోసుకెళ్ళేటటువంటివి అయాన్ పంపులు లేదా ఏటీపీ క్యారియర్.
Rate of absorption of salt depend on respiration. There is a definite relationship between the absorption and respiration. The absorption, respiration. అంటే ఇక్కడ వచ్చేటప్పటికి ద రేట్ ఆఫ్ రెస్పిరేషన్ ఇంక్రీజెస్ వెన్ ఏ ప్లాంట్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ది వాటర్ టు ఏ సాల్ట్ సొల్యూషన్. అంటే లెండర్బర్గ్ లెండర్గార్డ్ డెవలప్ ఏ థియరీ కాల్డ్ సైటోక్రోమ్ పంప్. అంటే సైటోక్రోమ్ పంప్ అని చెప్పేసి మనకి క్లోరోప్లాస్ట్లోను నెక్స్ట్ మైటోకాండ్రియాలో ఒక ఇన్నర్ స్పేస్ అంటే ఇన్నర్ లేయర్ లోపల ఇంక్లూడ్ అయి ఉంటుంది ఇది మనకి. ద వర్కింగ్ ఆఫ్ సైటోక్రోమ్ పంప్ బిగిన్స్ విత్ ఏ డీహైడ్రోజనేజ్ రియాక్షన్ ఆన్ ది ఇన్నర్ సర్ఫేస్ ఆఫ్ ద మెంబరేన్. మనకి NADPH అనేటటువంటి ఎనర్జీని ప్రిపేర్ చేయడం కోసం. యాజ్ ద రిజల్ట్ ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రొడ్యూస్. ద ఎలక్ట్రాన్స్ మూవ్ అవుట్వర్డ్ వై అ చైన్ ఆఫ్ సైటోక్రోమ్ వేర్ ద anions మూవ్ ఇన్వర్డ్ at the outer surface of the membrane. The reduced iron of cytochrome is oxidized, losing an electron and picking up an anion. The released electron combines with a proton and oxygen to form a water. On the inner side of the membrane, the oxidized iron of cytochrome will be reduced by the addition of electrons produced in the dehydrogenase reaction. This theory is called criticized since anion transport alone is said to be depend on metabolic energy while the cation transport is non-metabolic. అంటే ఇక్కడ మనం మీకు సైటోక్రోమ్ గురించి మాట్లాడాం కాబట్టి మైటోకాండ్రియా లోపల మనకి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అని చెప్పి ఒక ప్రాసెస్ జరుగుతుంది. అంటే ఎనర్జీ ప్రొడక్షన్ జరిగేటటువంటిది. అక్కడ ATPs సింథసిస్ అవుతూ ఉంటాయి. అంటే ఆ ATP సింథసిస్ అవడానికి కూడా మనకి ఎనర్జీ రిక్వైర్మెంట్ అనేటటువంటిది అవసరం అవుతుంది అన్నమాట. అక్కడ ఎలక్ట్రాన్ని క్యారీ చేసుకెళ్తూ ఉంటాయి. అంటే మైటోకాండ్రియా లోపల ఉండేటటువంటి ఇన్నర్ మెంబరిన్లో ఉండేటటువంటి అంటే ఇన్నర్ మెంబరిన్లో నుంచి ఎలక్ట్రాన్ని క్యారీ చేసుకెళ్ళి దట్ కెన్ రీచ్ టు ద ఫైనల్లీ హైడ్రోజన్ ప్రోటాన్. అంటే హైడ్రోజన్ ప్రోటాన్ని ఫ్యూజ్ అవుతుంది. ఫ్యూజ్ అయ్యి ఆక్సిజన్ మాలిక్యూల్తో కలిసి మనకు వాటర్ మాలిక్యూల్ అనేటటువంటిది. అంటే రెస్పిరేషన్ ప్రాసెస్ లోపల మనకి కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్స్ ప్లస్ వాటర్ మాలిక్యూల్ రిలీజ్ అవుతుంది కదా. క్రెబ్ సైకిల్లోనేమో కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్స్ రిలీజ్ అవుతాయి. ఆ తర్వాత ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ లోపలేమో వాటర్ మాలిక్యూల్ రిలీజ్ అవుతుంది. అంటే అక్కడ అంతా కూడా సైటోక్రోమ్ పంప్ ఉంటుంది. అక్కడ డీహైడ్రోజనేజ్ అనేటటువంటి ఎంజైమ్ యొక్క యాక్టివిటీ వల్ల ఎలక్ట్రాన్ అనేటటువంటిది ట్రాన్స్ఫర్ అయ్యి అంటే సైటోక్రోమ్లో ఉండేటటువంటి రీజియన్స్ లోపల A నుంచి A3కి అలాగా ట్రాన్స్పోర్ట్ అయ్యి ఫైనల్గా ఆ ఎలక్ట్రాన్ అనేటటువంటిది మనకి వాటర్ మాలిక్యూల్ అంటే ఇట్ మీన్స్ electron is fused with the proton ions and some of oxygen ions and form the water molecule అనేటటువంటిది ఏర్పడుతుంది. అక్కడ ఎనర్జీ రిక్వైర్మెంట్ అనేటటువంటిది జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే దట్ ఈస్ ద పంప్ సైటోక్రోమ్ పంప్ అనేటటువంటిది. అంటే మనకు అది ఇన్నర్ స్పేస్ ఆఫ్ ద మైటోకాండ్రియా లోపల ప్రజెంట్ అయి ఉంటుంది. దాన్ని ఎగ్జాంపుల్గా చేసి మెన్షన్ చేయడం జరిగిందన్నమాట మీకు. అదే ATP క్యారియర్ మెకానిజం. Wilkins and Robertson observed that 2,4-D ఇది కాస్త that can inhibits the salt absorption by restoring the formation of ATP without affecting respiration. అంటే రెస్పిరేషన్ ప్రాసెస్ని ఎఫెక్ట్ చూపించకుండా మనకి అంటే జనరల్గా ఏంటి రెస్పిరేషన్ ప్రాసెస్ ఆపితే మనకి ATP అనేటువంటి సింథసిస్ అవ్వదు కాబట్టి అబ్జార్ప్షన్ అనేటటువంటి ప్రాసెస్ జరగదు అనేటువంటి. ఇక్కడ ఈ 2,4-D అనేటటువంటి ఇన్హిబిటర్ను ఉపయోగించారు. దస్ ATP ఈజ్ పాసిబుల్లీ నెససరీ ఫర్ అయాన్ పంప్స్. బెనెట్ అండ్ క్లార్క్ అనేవాడు ప్రపోజ్డ్ దట్ ATP ఈజ్ యూటిలైజ్డ్ ఇన్ యాక్టివ్ సాల్ట్ అబ్జార్ప్షన్. ఫాస్ఫోలిపిడ్స్ ప్లే ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ అయాన్స్ అక్రాస్ మెంబరేన్.
అంటే ఏటీపీ రిక్వైర్ చేసుకున్నప్పటికీ కూడా ఫాస్ఫోలిపిడ్స్ అంటే మన ప్లాస్మా మెంబ్రేన్లో ఉంటాయి కదా, అవి అనేటటువంటివి ఈ అయాన్స్ అనేటటువంటివి అవుటర్ నుంచి ఇన్నర్కి రావడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. లెక్టిన్ ఏ ఫాస్ఫోలిపిడ్, లెక్టిన్ అనేటటువంటి ఒక ఫాస్ఫోలిపిడ్ పిక్స్ అప్ అయాన్స్ ఆన్ ది outer surface and release them on hydrolysis into inner space. అంటే లెక్టిన్ అనేటటువంటి ఈ ఫాస్ఫోలిపిడ్ అయాన్ని తీసుకుని హైడ్రాలసిస్ ప్రాసెస్ జరుపుకొని ఆ తర్వాత ఇన్నర్ లోపలికి తోసేస్తుంది అనమాట. ఏటీపీ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద సింథసిస్ ఆఫ్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ది కాంపోనెంట్స్ ఆఫ్ ద ఫాస్ఫోలిపిడ్ cycle. According to this theory, the phosphate group in lectin is regarded as the active site for cations, the basic chlorine group as the binding site of the anion. So lectin acts as the amphithetic carriers. అంటే మనకి ఈ ఫాస్ఫోలిపిడ్స్ లోపల ఉండేటటువంటి అంటే ఫాస్ఫోలిపిడ్స్ అనేటున్నాం కదా, లెక్టిన్ అనేటటువంటిది ఇది పాజిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి అయాన్స్ని క్యారీ చేస్తుంది, నెగిటివ్ ఛార్జెస్ ఉన్నటువంటి అయాన్ని క్యారీ చేస్తుంది. అందువలన యాంఫోటెరిక్ క్యారియర్ అని చెప్పేసి పిలుస్తాం అన్నమాట. ఇక్కడ ఏంటి అంటే మనకి ఏటీపీ ఎనర్జీని రిక్వైర్ చేసుకుని ఈ లెక్టిన్ అనేటటువంటి ఫాస్ఫోలిపిడ్ అనేటటువంటిది కాస్త అయాన్ని తీసుకుని హైడ్రాలసిస్ అనేటటువంటి ప్రాసెస్ జరుపుకొని దట్ కెన్ రీచ్ టు ద ఇన్సైడ్ ఆఫ్ ద సెల్ చేర్చడానికి ఉపయోగపడుతుంది. అందువలన దీన్ని మనం ఏటీపీ క్యారియర్ మెకానిజం అని చెప్పేసి అంటే అక్కడ హైడ్రాలసిస్ ప్రాసెస్ జరుపుకోవడానికి ఏటీపీ రిక్వైర్మెంట్ అనేటువంటి జరుగుతుంది అనమాట. అందువల్ల ఏటీపీ క్యారియర్ మెకానిజం ఫస్ట్దేమో సైటోక్రోమ్ పంప్ గురించి అంటే మన మైటోకాండ్రియాలో జరిగేటటువంటి సిచ్యువేషన్ గురించి, అది ఏటీపీ క్యారియర్ మెకానిజం గురించి. అంటే మీకు కొంచెం ఈ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్లో ఎనర్జీ రిక్వైర్ అవుతుందని చెప్పేసి అర్థం చేసుకోవడమే. అంటే ఫస్ట్ చెప్పినవి అన్నీ ఈజీగానే ఉంటాయి. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అండ్ ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ అంటే హౌ టు అయాన్స్ అప్టేకెన్ బై ద రూట్స్ అనే కాన్సెప్ట్ తోటి ఈ రెండు రకాల థియరీని మీకు ఎక్స్ప్రెస్ చేయండి. అంటే ఈ రెండు రకాల థియరీస్లో ప్యాసివ్ థియరీలో 5 టైప్స్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. అదే యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ లోపల 2 టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి అన్నమాట. దిస్ ఈజ్ ద అప్టేకింగ్ ఆఫ్ ద అయాన్స్ అనేటటువంటి కాన్సెప్ట్. మిమ్మల్ని ఎగ్జామినేషన్లో ఎస్ఐకి అడుగుతున్నారు. ఇండివిజువల్గా అంటే డోనాన్ ఈక్విలిబ్రియంని షార్ట్కి అడగొచ్చు, డిఫ్యూజన్ని ఫెసిలిటెడ్ డిఫ్యూజన్ని ఇలాగ విడివిడిగా మిమ్మల్ని షార్ట్కి అడగొచ్చు. అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ అని చెప్పేసి, క్యారియర్ కాన్సెప్ట్ అని చెప్పేసి విడిగా అడగడానికి కూడా చాయిస్ ఉంది. ఎస్ఐ క్వశ్చన్ ఉంటుంది, అలాగే షార్ట్ ఉంటుంది అన్నమాట. అంటే దిస్ ఈజ్ ద సెకండ్ చాప్టర్ ఆఫ్ ది సెకండ్ యూనిట్ మినరల్ న్యూట్రిషన్ అండ్ ఎంజైమ్స్ లోపల ఉండేటటువంటి సెకండ్ చాప్టర్. అంటే ఇదేంటి మనకి అప్టేకింగ్ ఆఫ్ ద అయాన్స్ అని చెప్పేసి కాన్సెప్ట్ తోటి మీకు చెప్పబడినటువంటి టాపిక్ అన్నమాట. దిస్ ఈజ్ ద టాపిక్ ఫర్ ద టుడే, ద అబ్జార్ప్షన్ ఆఫ్ ద మినరల్ సొల్యూషన్స్ అనేటువంటి కాన్సెప్ట్.